నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విష్ణు. ప్రస్తుతంతో పాటు అడ్వైజర్ టు వెల్త్ యల్లా రెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్కారం అండి. యల్లా రెడ్డి గారు, దీనికి ముందు వీడియోలో 0 to 10 years లోపు వయసున్న పిల్లలకు తల్లిదండ్రులు ఎటువంటి ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది చేయాలి మాట్లాడుకున్నాం. మరి ఇప్పుడు ఈ వీడియోలో 10 to 20 years లోపు వయసున్న పిల్లల విషయంలో తల్లిదండ్రులు ఏ విధంగా ఫైనాన్షియల్ ప్లానింగ్ని డిజైన్ చేసుకోవాలంటారు? యాక్చువల్లీ 10 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల మధ్యలో ఉన్న పిల్లలకి, ఎస్పెషల్లీ మగపిల్లలకి, ఆ టైంలో ఫస్ట్ 5 years 7 years మనం కేటాయించాల్సింది ఏంటి అంటే మెయిన్లీ ఎడ్యుకేషన్ మీద ఫోకస్ చేయించడమే ఒకటి. ఇదంతా కూడా ప్రాక్టికల్లీ ఆ 7 years మనము పిల్లలకి మనీ వాల్యూ తెలిసి వచ్చేట్టుగా చేయడము, ఎట్ ది సేమ్ టైం ఆ పిల్లల ఫర్దర్ ఎడ్యుకేషన్ కోసము మనం కరెక్ట్గా ఏం చేస్తాడు అనే దాన్ని బట్టి ఆ అక్యుములేటెడ్ అమౌంట్ చేయడం అనేది మన డ్యూటీయే, పేరెంటల్ డ్యూటీయే. సో పిల్లలు ఏం చేయబోతున్నారు, డిగ్రీయా, ఇంజనీరింగా, లేకపోతే మెడిసినా, లేకపోతే మాస్టర్స్ వెళ్తారా, లేకపోతే ఈవెన్ డిగ్రీ కూడా బయటికి వెళ్ళి డిగ్రీ అండ్ మాస్టర్స్ బయట చేస్తారా, దానికి అప్రాక్సిమేట్ అమౌంట్ ఎంత అవుతుంది. సో ఆల్రెడీ 10 నుంచి 20 years అంటే ఆల్రెడీ ఇట్ ఈస్ డిలేడ్, నో డౌట్ అబౌట్ ఇట్. ఆల్రెడీ ఇట్ ఈస్ డిలేడ్. సో ఆల్రెడీ ప్లానింగ్ చేసుకొని ఉంటే ఇప్పుడు ఇంకా కొంచెం గట్టిగా ప్లాన్ చేసుకోవడము. బట్ ఈ టైం నుంచే ప్లానింగ్ చేయడం అనేది టు బి ఫ్రాంక్ కొంచెం చాలా పెద్ద పొరపాటు చేసినట్టే అండి. ఈరోజు నాకు చాలామంది కాల్స్ చేస్తుంటారు, సార్ ఎలాగో గడిచిపోయిందని తెలియలేదు, మీ వీడియో చూసిన తర్వాత ఇలా అనుకుంటున్నాను అండి, ఇప్పుడు స్టార్ట్ చేయాలండి. కానీ హ్యూజ్ అమౌంట్ యూ హ్యావ్ టు, ఎందుకంటే అది కంపల్సరీ వచ్చే గోల్. పిల్లల ఎడ్యుకేషన్ మనం నో అనలేము. కాబట్టి అట్లీస్ట్ డిలే అయినా కూడా ఇప్పటి నుంచే కరెక్ట్గా ప్లాన్ చేసి కొంచెం ఇది చాలా ఫాస్ట్గా వెళ్ళాల్సిన టైం అండి అది. సో ఎట్ ది సేమ్ టైం పిల్లలకి మనీ అంటే ఏంటి అనేది తెలపడం ఒకటి చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే పేరెంట్స్ ఎంత కష్టపడుతున్నారు, ఈ డబ్బుని సంపాదించడానికి, ఈ డబ్బుల్ని తన కోసం సేవింగ్ చేస్తున్నారు అనేది పిల్లలకి కరెక్ట్గా తెలిసేటట్టుగా చేయడం మన డ్యూటీ అనండి. పిల్లలు తెలుసుకుంటారులే అనుకుంటే కాదు, అది తెలవాల్సిన డ్యూటీ మనదే. ఏదో అంటారు చూడండి, ఒక ఇంటర్వ్యూ బాబు వెళ్తే ఏం చేస్తున్నారు మీ పేరెంట్స్ అంటే ఏదో పని చెబుతున్నారు, బాబు నీ చేతులు చూపియ్యి అని అంటారంట ఇంటర్వ్యూయర్. చేతులు చాలా సాఫ్ట్గా ఉన్నాయి, ఒక 3 రోజులు మీ తల్లిదండ్రులు చేసే పనిలో నువ్వు కూడా హెల్ప్ చేసి రా అని అంటారంట. అంటే ఆ వాల్యూ తెలిపడం కోసం అనేది. ప్లస్ అట్ ది సేమ్ టైం రీసెంట్గా ఎక్కడో చదివానండి, ఒక IAS, IPS, IRS వీళ్ళకి ఏంటి అంటే స్క్రాచ్ నుంచి వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారంట. అంటే ఒక ఇండియన్ రైల్వేస్లో సెలెక్ట్ అయిన వాళ్ళకి ట్రాక్ ఎలా బిల్డింగ్ చేయాలి, ఆ కంకర్ని ఎలా అడ్జస్ట్ చేయాలి కూడా నేర్పిస్తారంట. అలాగే పిల్లలకు కూడా కష్టం అంటే ఏంటో తెలవాల్సిన ఇది ఒకటి. రీసెంట్లీ మీరు చదివారు గుర్తుందండి, గుజరాత్లో ఉన్న ఒక బిజినెస్ మ్యాగ్నెట్, వజ్రాల వ్యాపారి, వాళ్ళ అబ్బాయిని ట్రైనింగ్ కోసము కేరళలో 3 నెలల పాటు పెన్నీలెస్గా పంపించి అక్కడ బతకమని రావడము. ఆ బాబు ఒక టౌన్లో ఒక మిడిల్ క్లాస్ ఒక హోటల్లో వర్క్ చేసి ఓన్ మనీ ఎర్న్ చేసి కష్టాలంటే ఏంటో తెలియడము గుర్తుందండి. అవును, విన్నాను. ఒక 3-4 years బ్యాక్ నాటి బాగా న్యూస్ ఇది. యాక్చువల్లీ అంటే టాటా ఈ గ్రూప్లో వచ్చే నెక్స్ట్ జనరేషన్స్ని అక్కడి నుంచి స్క్రాచ్ నుంచి కష్టపడే అకౌంటెంట్ దగ్గర నుంచి ఈవెన్ ఫీల్డ్లోకి వెళ్ళి ఇక్కడ కూడా మనం అలాగే నేర్పించాలండి. అది కోటేశ్వర్లు చేసే పని కాదండి, ఎస్పెషల్లీ మన మిడిల్ క్లాస్లో వాళ్ళు మనం చేయాల్సిన పని ఫస్ట్ అదేనండి. ఎందుకంటే వాళ్ళ కష్టాల వాల్యూ తెలియాల. మా తల్లిదండ్రులు సార్ అల్టిమేట్లీ మనం ఇచ్చేది డబ్బులే కాదండి, సంస్కారం కూడా దీనివల్ల వస్తుంది. అది చాలా ఇంపార్టెంట్. ఫ్యూచర్లో ఒక మంచి సిటిజన్ కావాలన్నా, వెల్దీ సిటిజన్ కావాలన్నా చేయాల్సింది అదే. ఎస్సెట్కి లయబిలిటీకి ఉన్న తేడా ఏంటి, అప్పు చేయడం ద్వారా వచ్చే ప్రాబ్లమ్స్ ఏముంటాయి నాకు తెలుసండి. చిన్నప్పుడు ఒక పావలా ఏదో స్పోర్ట్స్ కోసం నేను ఒక దగ్గర తీసుకెళ్ళి స్కూల్లో ఇస్తే మా డాడీ చెప్పారు ఇంకెప్పుడు అప్పు చేయమాక. నాకు ఇప్పుడు కూడా గుర్తుంది పావలా ఆ రోజుల్లో. సో అప్పుకి అంటే ఈ రోజుల్లో అప్పు లేకుండా నడవదు, అది వేరే సంగతి అండి. సో బట్ ఆ డిఫరెన్స్ ఏంటి,
ఎందుకంటే ఈ రోజున సాఫ్ట్వేర్లో వచ్చిన ప్రతి అందరూ కూడా క్రెడిట్ కార్డులోకి ఎలా బానిస అయిపోతున్నారని జస్ట్ మెయిన్ రీజన్ అదే అండి. సడన్గా మనీ రావడంతో వచ్చే కట్టుబాట్లు తప్పిపోయి అక్కడికి వెళ్ళి కార్డు మీద ఆధారపడడం చాలా చిన్నదే అండి. బట్ చిన్నప్పటి నుంచి అది నేర్పితే ఆ ప్రాబ్లం రాదండి జనరల్లీ. ప్లస్ ఫైనాన్షియల్లో చేసేది మెయిన్లీ ఆ బిహేవియరల్ అప్రోచ్ లేకపోవడం అండ్ ఈ హ్యాబిట్స్ అనేది చిన్నప్పటి నుంచే మనం కనుక తయారు చేయడం ద్వారా సో ఈ ప్రాబ్లమ్స్ అనేది ఫ్యూచర్లో ఒక లైఫ్ లాంగ్ మంచి మనం అనుకున్నామండి ఇంతకుముందు 10 to 17 years వరకు ఇది అనుకున్నాం కదండి. 17 దాటిన తర్వాత ఏంటి అంటే నథింగ్ బట్ అల్టిమేట్లీ 17 అంటే ఒక ఇంజనీరింగ్ చదివే అతను అప్పుడే ఇంజనీరింగ్కి వస్తాడు. ఆ టైంలో వేరియస్ పీపుల్ని చూస్తూ ఉంటాను. లేకపోతే డిగ్రీ వాళ్ళైతే జనరల్లీ అప్పటి నుంచే కూడా ఎందుకంటే ఫారిన్లో చూడండి ఆ టైంకి వచ్చేపాటికి నీ ఓన్గా బతుకొని పంపించేస్తారంట. మన ఇండియాలో మాత్రమే మనకి డిగ్రీ అయ్యేదాకా లేకపోతే ఇంజనీరింగ్ మెడిసిన్ అయ్యేదాకా మనం చదివిస్తాము. అదే ఫారిన్లో అయితే ఆ ఛాన్స్ ఉండదండి. ఈ హ్యాస్ టు ఓన్ అంటే ఎర్న్ హిజ్ ఓన్ మనీ ఫర్ ది పాకెట్ కానీ ఫర్ హిజ్ ఎడ్యుకేషన్ కానీ. సో ఇప్పుడు కాకపోతే ఫ్యూచర్లో మనకు కూడా వస్తుందండి. సో అది వచ్చిన తర్వాత అప్పుడు యాక్చువల్లీ మనీ వాల్యూ బాగా తెలుస్తుంది. మొన్న ఒకళ్ళు అడుగుతున్నారండి, నేనేమో ఇక్కడ లావిష్ ఖర్చు పెడుతున్నాను బట్ మా అమ్మాయి వాళ్ళు అమెరికాలో ఉండేసి పెన్నీ టు పెన్నీ చూస్తారండి. వాళ్ళు డాలర్ టు డాలర్ చూస్తారండి. నాకన్నా ఎక్కువ పొదుపుగా వాళ్ళు చేస్తుంటే నేను ఇక్కడ దుబారా ఖర్చు చేస్తున్నాను. నాకే ఆశ్చర్యం వేస్తుంది అనమాట. సో నేను కూడా అలా కాదండి, ఐ వాంట్ టు సీ మై ఫస్ట్ 1 crore విత్ యూ అండి, నేను స్టార్ట్ చేస్తాను అని ఇమీడియట్గా డాక్యుమెంట్స్ ఇవన్నీ పంపించింది. ఓకే అంటే పిల్లలకి నేర్పడమే కాదండి, ఒక్కోసారి మనం కూడా అది చాలా ఇంపార్టెంట్ అయింది. పెన్నీ టు పెన్నీ అమెరికాకి వెళ్ళిన చాలామంది ఆ రూపీ వాల్యూకి తెలుస్తుంది, ఎందుకంటే అక్కడ చూస్తారు కాబట్టి. ఇక్కడ కూడా మనం అదే హ్యాబిట్ అనేది నేర్పించగలిగితే 20th year వరకు 10 to 20 మనం నేర్పించాల్సింది సంస్కారం. డబ్బుల్ని ఎంటపడి ఇప్పుడే ర్యాట్ రేస్కి ఎంట్రీ కాకుండా కరెక్ట్ ఎడ్యుకేషన్ ఇవ్వడమే మనం 10 to 20 yearsలో మనం చేసే గ్రేట్ హెల్ప్ టు ది ఫ్యూచర్ జనరేషన్. అంతేనంటారండి? ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ యెల్లా రెడ్డి గారు. 10 to 20 years లోపు వయసున్న పిల్లల విషయంలో తల్లిదండ్రులు ఏ విధంగా ఫినాన్షియల్ ప్లానింగ్ డిజైన్ చేసుకోవాలనే అంశం గురించి ప్రేక్షకులకు చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ అండ్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ కోసం వెంటనే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మీ అభిప్రాయాలను వీడియోస్ కింద కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి. దిస్ ఇస్ విష్ణు సైనింగ్ ఆఫ్.